తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి కాంట్రాక్టర్ల నిరసన సెగ తగిలింది. పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ పదుల సంఖ్యలో కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళనకు దిగారు. ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు మనబడి పథకంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసి 3 సంవత్సరాలు అవుతున్నా దాదాపు 380 కోట్ల బిల్లులు ఇంకా విడుదల చేయలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించిన బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టంగా చెప్పట్లేదని వారు తెలిపారు. అయితే మన ఊరు మనబడి పనుల్లో అవకతవకలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం దీనిపై ఎంక్వైరీ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి కాంట్రాక్టర్ల నిరసన సెగ తగిలిందని చెప్పాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళనకైతే దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల సెగ మరొకసారి తగిలిందని చెప్పొచ్చు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శాఖ ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా విడుదల చేయాలి వెంటనే. దీనివల్ల అంటే ఆలస్యం కావడం వల్ల చాలా ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. అటు కుటుంబ భారం కూడా ఎక్కువ, కుటుంబంని కూడా నడపడానికి భారంగా ఉందంటూ కూడా కాంట్రాక్టర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీరంతా కూడా దాదాపుగా మన ఊరు మనబడి కార్యక్రమం కింద గత ప్రభుత్వ హయాంలో 2022లో ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి దాదాపుగా 11 అంశాలను ముందు పెట్టుకొని ఒక కాంట్రాక్టర్లు అయితే పిలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆ 11 సంబంధించిన అంశాలన్నిటి కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లు తమ భర్తీ చేసిన నేపథ్యంలో పనులు పూర్తి చేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన దాదాపుగా 380 కోట్ల బిల్లును పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 3 ఏళ్ళుగా ఈ బిల్లు పెండింగ్లో ఉన్నాయి, వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా వారి కాంట్రాక్టర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క మన ఊరు మనబడి కార్యక్రమం పథకం కింద దాదాపుగా 11 మౌలిక సదుపాయాలు కల్పించాలని డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్లు, అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన వాటర్ ట్యాంక్ కావచ్చు, అదేవిధంగా వాష్రూమ్స్, అట్లాంటివన్నీ కూడా 11 అంశాలను పెట్టుకొని ఒక మన ఊరు మనబడి కార్యక్రమం అయితే గత ప్రభుత్వ హయాంలో తీసుకొని రావడం జరిగింది. ఈ పనులన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెల్లించాలంటే కొంత ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, అదేవిధంగా ఈ యొక్క బిల్లులకు సంబంధించి మొత్తంగా కూడా కొంత అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. వీటన్నిటిపైన విచారణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ఉన్నదానికన్నా ఎక్కువగా, అంటే అంచనా వ్యయం కన్నా ఎక్కువగా బడ్జెట్, వీరంతా కూడా బడ్జెట్ చూపిస్తున్న నేపథ్యంలో కూడా బిల్లులు చూపిస్తున్న నేపథ్యంలో దీనికి ప్రభుత్వానికి కొన్ని అనుమానాలు లేవనెత్తి నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం విచారణ జరిపించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం ఈ యొక్క బిల్లులు వెంటనే చెల్లించాలి. దాదాపు 380 కోట్లు 3 ఏళ్ళు అవుతున్నా సరే ఇప్పటి వరకు చెల్లించకపోవడం పట్ల తమ పరిస్థితి ఏంటంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఇప్పటికే గతంలో కూడా కొంతమంది కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నాకు దిగిన పరిస్థితి. నిన్న కూడా ఆర్థిక శాఖ కార్యదర్శి ఛాంబర్ ముందు వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేసి కూడా బైఠాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బైఠాయింపు అటు సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది, మిగతా పోలీసులంతా కూడా జోక్యం చేసుకుని వీరందరినీ కూడా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. భట్టి విక్రమార్క వీరందరి ఏదైతే సమస్యలన్నీ కూడా ఆయన
సమస్యలన్నీ కూడా వివరించగా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క సానుకూలంగా స్పందించారని చెప్పేసి కూడా కాంట్రాక్టర్లంతా కూడా చెప్తున్నారు. కానీ ఎప్పుడు బిల్లులు విడుదల చేస్తారన్న స్పష్టత అయితే ఇవ్వట్లేదంటూ కూడా ఆ కాంట్రాక్టర్లన్న వాపోతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మా పైన దయ ఉంచి వెంటనే ఈ యొక్క బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లంతా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ యొక్క మన ఊరు మనబడి కార్యక్రమానికి సంబంధించి విచారణ చేపట్టాలన్న ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే అంచనా వ్యయం కన్నా ఎక్కువగా ఈ బిల్లులకు సంబంధించి ఎక్కువగా ఉన్నట్టుగా ఆ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా దీనిపైన విచారణ జరపాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సో చూడాలి మరి ప్రభుత్వం ఇప్పటికే అటు పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా వివిధ దఫాలుగా చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రకటించడం అయితే జరిగింది. సో మరి ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తున్న దానిపైన కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.